మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరం యొక్క ఆఖరిలో మనము వచ్చాము కనుక మన జీవితాలలో దేవునికి ఇష్టము లేనటువంటి స్వభావములు ఏవైతే ఉన్నావో వాటిని మనము విడిచిపెట్టి మరి నూతన స్వభావములను ధరించుకునే వారముగాను, నూతన హృదయము కలిగిన వారముగా ఉంటున్నట్లయితే ప్రభు చిత్తమైన ఎడల మరొక సంవత్సరాన్ని మనము చూడగలము. ప్రియ దేవుని బిడలారా, సంవత్సరాంతపు ఈ దినములలో మన జీవితాలలో మరి ఏవైనా పొరపాటులు కలిగి ఉన్నామా? మరి దేవునికి ఇష్టము లేని కార్యములు మన హృదయములలో ఉన్నవా? వాటిని మనము సరిచేసుకుంటూ మరి నూతన జీవితాన్ని మనం ప్రారంభించడానికి, నూతన క్రియలు, నవీన స్వభావములు కలిగిన వారముగా ఉన్నట్లయితే మనము ఆశీర్వదింపబడే జనాంగమై ఉన్నాం. కనుక ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా తమ హృదయములను శుద్ధి చేసుకునేవారుగా ఉంటున్నారో, సమయము దొరికినప్పుడల్లా మనకు ఎప్పుడెప్పుడైతే దేవుడు సమయాన్ని అనుగ్రహించు అనుకూలమైనటువంటి సమయాన్ని మనకు మరి దయచేస్తున్నటువంటి ఆ సందర్భాలలో శుద్ధ హృదయం అనేది కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాటలలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచుదురు అని చెప్పి వాక్య భాగములో మనము చదువుతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పటికీ హృదయములో శుద్ధ అనుభవం అనేది లేని వారముగాను, శుద్ధ మనస్సాక్షి లేని వారముగాను, హృదయములో అనేక విధములైన మరి భారములకు చోటిస్తూ అనేక స్వభావములకు మనము చోటిస్తూ ఉన్నట్లయితే మరి నిశ్చయముగా దేవుని సన్నిధిని మనము కోల్పోయే వారముగా ఉంటున్నాం. సంవత్సరాంతపు ఈ దినములలో మనము దేవుని సన్నిధిని కాపాడుకుంటూ దైవ సన్నిధిలో మనం పాలు పొందుచున్నప్పుడల్లా మన మనస్సాక్షిని శుద్ధి చేసుకునే వారముగాను, మన పొరపాటులను మనము కనుగొనే వారముగాను, మన క్రియలు, మన నడవడికలు, మన ప్రవర్తనలన్నీ కూడా మరి మార్చబడుతూ ఉన్నట్లయితే ప్రభు చిత్తమైన ఎడల ఒక సంవత్సరం అనేది మనము మన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఈ సంవత్సరపు యొక్క అంతములో మరి అనేక విధములైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. మన కన్నులార చూస్తూ ఉన్నాం, మన చెవులార వింటూ ఉన్నాము. అనేక ప్రాంతాలలో కూడా మరి భయంకరమైనటువంటి భూకంపాలు, మరి వరదలు, ప్రవాహాలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క చివరిలో కొంచెం కొంచెంగా జరుగుతూ వచ్చాయి. అవన్నిటిని కూడా మనం గమనిస్తూ వచ్చాం. అయినను మనలో ఒక భయం అనేది లేని వారముగా బ్రతుకుతూ ఉన్నాం. అవి సంభవించినప్పుడు మనం భయపడుతున్నాం. అయ్యో, ఏం జరగబోతూ ఉంది, తర్వాత ఏం జరగబోతూ ఉన్నది, నెక్స్ట్ ఎలా ఈ ప్రకృతిని ఎలా మనము కాపాడుకోగలము అనే ఆలోచనలతోనే మానవుడు సతమతమయ్యేటువంటి వాడుగా ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని బిడలమైనటువంటి మనలో క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తరువాత మరి మన పొరపాటులను కనుగొనగలిగిన హృదయం అనేది మనకు ఉండాలి. మనం చేసే పొరపాటులు ఏవైనా సరే, కొన్ని సందర్భాలు తెలిసి చేస్తాము, తెలియక చేస్తూ ఉంటాం. కానీ సంవత్సరం యొక్క ఆఖరిలోనికి వచ్చినప్పుడు మన బ్రతుకులు అనేవి ఒకసారి మనము తిరిగి చూసే వారముగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభించేటప్పుడు అనేక తీర్మానములు మనం చేశాం. సంవత్సరం అంతటిలో కూడా దేవునికి నమ్మకంగా నేను బ్రతుకుతాననే తీర్మానం మనం చేస్తుంటాం. దేవుడు మనకు చేసిన మేలన్నిటిని బట్టి మనము కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవునితో కూడా తీర్మానం చేసిన ఆ తీర్మానములలో ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నాం, ఏ విధముగా దేవునికి నమ్మకస్తులంగా బ్రతికాం, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరపు యొక్క ఆఖరిలో మనం బ్రతుకుచూ ఉన్నాము కనుక మన జీవితాలలో కొన్ని విషయములను మనము ధ్యానించి ఒకవేళ అవి ఉన్నట్లయితే వాటిని మనము విడిచిపెట్టి
మరి నూతన హృదయము కలిగిన వారముగాను, నూతన మనస్సాక్షి కలిగిన బ్రతుకనేది మనలో కలిగి ఉండాలని దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను క్లుప్తముగా నేను చెప్పాలని చెప్పి మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన యొక్క కృపను బట్టి మరొక పర్యాయము కూడా నా దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాను. మరి రండి నాతో పాటు కీర్తనలు 19వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. 19వ కీర్తన 12వ వచనం. పొరపాటులు కనుగొనగలవాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 13వ వచనములు, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. జీవితములలో అనేక పొరపాటులు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి మన బ్రతుకులలో తెలిసి చేసేటువంటి పొరపాటులు ఉంటున్నాయి, తెలియక చేసేటువంటి పొరపాటులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మరి దైవ సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా మన పొరపాటులను మనము కనుగొనే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో ఎవరు తన పొరపాటులను కనుగొనేవాడుగా ఉంటున్నాడు? ప్రతి ఒక్కరి హృదయములో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటుందంటే నేను వెళ్ళే మార్గము యథార్థమైనది అని చెప్పుకుంటున్నారే కానీ తన పొరపాటులను కనుగొనలేనటువంటి మనుషులుగానే మిగిలిపోతూ ఉన్నారు. దావీదు భక్తుని జీవితంలో ఆయన చెప్పిన మాటలలో ఒక అర్థం అనేది ఉన్నది. ఎందుకంటే తన పొరపాటులను కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని చెప్పుచూ ఉన్నాడు. మన పొరపాటులను కనుగొనడానికి దేవుడు మన జీవితంలో ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరములో అనేక విపత్తులు జరిగాయి, అనేక విధములైనటువంటి జల ప్రవాహములు మరి పలు ప్రదేశాలలో మనము చూస్తూ వచ్చాం. ఒకవేళ మనమున్న ప్రాంతములో మనము నివసించేటువంటి స్థలములలో అవి ఒకవేళ జరిగినట్లయితే మనము అల్లాడిపోయేటువంటి వారముగా ఉంచున్నాం. అయినను దేవుని యొక్క మహాకనికరమును బట్టి, తన యొక్క మహాకృపను బట్టి మన జీవితములలో ఆయన చేసిన మేళ్ళన్నిటిని కూడా మనం మరచిపోకుండా మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటూ దైవ సన్నిధిలో పాలు పొందుచున్నప్పుడల్లా మన పొరపాటులను మనము కనుగొనే వారముగా ఉంటున్నామా? ఇతరుల యొక్క పొరపాటులను మనము చూడడానికే మనము సమయాన్ని వెచ్చిచ్చే వారముగా ఉంటున్నాము, కానీ మన పొరపాటులను మనము కనుగొనడానికి మనకు దేవుడు అనేక సందర్భాలలో అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ ఆ అవకాశమును మనము చేజార్చుకునే వారముగా ఉంటున్నాం. అప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు యొక్క జీవితంలో కూడా మనము గమనించగలము. ఏశావు ఆ సందర్భాన్ని చేజార్చుకున్నటువంటి వాడుగా మారగలిగాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఏశావు మరి తనకు రావలసిన ఆశీర్వాదములను కోల్పోయాడు. అవును నా ప్రియ దేవుని జనులారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నీవు ఎవరైనప్పటికీ దేవుడు నీకు ఇచ్చేటువంటి అవకాశమును చేజార్చుకోకుండా దేవుడు నీ జీవితంలో ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ పొరపాటులను కనుగొనడానికి దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇతరుల యొక్క పొరపాటులను మనము కనుగొనడానికి, ఇతరుల యొక్క కొరతలను, ఇతరుల యొక్క బలహీనతలను చూసి మనము ఆనందించేది కాదు, కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనలో మన పొరపాటులు ఏమై ఉన్నవో వాటిని మనము తెలుసుకునే వారముగా ఉండాలి. కనుకనే దావీదు భక్తుడు ఇక్కడ చెప్పిన మాటలలో అంతరార్థం ఏమిటో ఒక్కసారి గమనించాలి. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని చెప్పుచూ ఉన్నాడు. ఎవరు దేవుని సన్నిధిలో ఈ విధముగా చెప్పగలుగుతూ ఉన్నారు?
మన జీవితాలలో రహస్యముగా చేసే తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు చూడటం లేదని చెప్పి అనేక విధములైన తప్పిదములను మనం చేస్తూ ఉంటాం. యవనస్తుల యొక్క జీవితాలలో ఎవరును చూడడం లేదని చెప్పి అనేక తప్పిదాలను చేస్తూ, తప్పిదముల మీద తప్పిదములను చేస్తూ, హృదయం అనేది చీకటిలోనికి, అంధకారములోనికి మరి నెట్టివేయబడుచున్నటువంటి చీకటి బ్రతుకులుగానే యవనస్తుల యొక్క బ్రతుకులు కనబడుచు ఉన్నాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఎంతమంది మన హృదయాన్ని శుద్ధముగా కాపాడుకునే వారముగా ఉంటున్నాం? యేసు ప్రభు వారు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరని చెప్పాడు కదా. మరి మన బ్రతుకులలో మన పొరపాటులను మనము కనుగొనగలుగుచు ఉన్నామా? దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము చేజార్చుకోకూడదు. దేవుడు మన జీవితంలో మరొక అవకాశం అనేది ఉంటుందో ఉండదో, దొరుకుతుందో దొరకదో, అయినను దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా దేవుడు మనకు అనుగ్రహించిన సమయమును, అవకాశాన్ని చేజార్చుకోకుండా, దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని మనము నష్టపరుచుకోకుండా మన పొరపాటులను మనము కనుగొనే వారముగా ఉండాలి. మనము దేవుని దృష్టిలో యథార్థముగా ఉంటున్నామా? మన క్రియలు, మన నడవడికలు, మన ప్రవర్తనలు వీటన్నిటిలో కూడా మరి దేవునికి ఇష్టమైన కార్యములను మనము చేయగలుగుతూ ఉన్నామా? దావీదు భక్తుడు అంటున్నాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని నాపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రజలు నిందారహితమైన జీవితము చేయాలి. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు నిందారహితుడుగా, కనుక మన క్రియలు, మన నడవడికలు సంవత్సరపు యొక్క చివరిలో మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడు నీకు మంచి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మరొక అవకాశం ఉంటుందో, మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ తరుణం అనేది మన జీవితంలో బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ మన పొరపాటులను మనము కనుగొనే వారముగా ఉండాలి. ఇదే దావీదు భక్తుడు మరి 51వ కీర్తనలో గమనించినప్పుడు 2వ వచనాన్ని మనం చూసినట్లయితే 51వ కీర్తన 2వ వచనములో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా ప్రియ దేవుని చిన్నులారా, ఈ సంవత్సరపు యొక్క ఆఖరిలో మనం ఉన్నాము కనుక మన పాపములు మరి మన దోషములు పోవునట్లుగా మరి దేవుని సన్నిధిలో మనము ఎంతగా శుద్ధీకరించబడే వారముగా ఉండాలి. యేసు ప్రభు యొక్క రక్తము చేత మనము కడగబడుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనము చేయి విడిచిపెట్టకూడదు. ఎంతోమంది దేవుడు అనుగ్రహించే అవకాశాలన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు. ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికి ఉన్నామన్నట్లయితే మన నీతి వలనో మన పరిశుద్ధత వలనో కాదు, కేవలం దేవుని యొక్క మహాకృప వలనే మనం ఇంకను బ్రతికి ఉన్నాము. సజీవ లెక్కలో మనం ఇంకను బ్రతికి ఉన్నామన్నట్లయితే దేవుడు మనలను తన యొక్క కనికరము చేత మనలను కనికరిస్తూ మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ దినమందైనా మనము మారు మనసు పొందుతామా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరివైనప్పటికీ, నీ బ్రతుకు ఒకవేళ ఎలా ఉన్నప్పటికీ, ఉన్న పాటున దేవుని సన్నిధిలో అవును ప్రభువా నా పొరపాటులను నేను కనుగొనగలుగుచున్నాను అని దైవ సన్నిధిలో ఒక యథార్థ హృదయముతో మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఖచ్చితముగా ఆయన క్షమించు దేవుడై ఉన్నాడు. ఆయన మనలను విమోచించు దేవుడై ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనము చేయి విడిచిపెట్టుకోకుండా మరి దావీదు భక్తుడు అడిగిన విధముగానే మన దోషములు పోవునట్లుగాను, మన పాపములు కడుగబడినట్లుగాను, మనము పవిత్రులంగా మార్చబడినట్లుగాను దైవ సన్నిధిలో మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పకుండా వాటిని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
90వ కీర్తన మరి 8వ వచనములో మనం గమనించేటప్పుడు 90వ కీర్తన 8వ వచనములో, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. ఇక్కడ మోషే భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థన కార్యములలో ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. అవును నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, మన రహస్యముగా చేసేటువంటి పాపములు ఏవైనా సరే దేవుని ఎదుట అవి బహిరంగముగా కనబడుచు ఉంటాయి. నేనైనను మీరైనను ఎవరేమైనప్పటికీ రహస్యముగా చేసేటువంటి ప్రతి దుష్ట క్రియలు, ప్రతి దుర్మార్గపు యొక్క పనులన్నిటిని కూడా దేవుని యొక్క ముఖ కాంతిలో అవి కనబడుచు ఉన్నాయని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. సంవత్సరపు యొక్క ఆఖరిలో మనం వచ్చాము గనుక మనలను మనము శుద్ధీకరించుకుందాం. మన హృదయములనేవి శుద్ధ హృదయములుగా మారాలి. మనం మంచి మనస్సాక్షి కలిగిన వారముగా మారుతాం. దేవుడు మనలందరినీ ప్రేమించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ నూతనముగా ఈ వర్తమానములు వింటూ ఉన్నట్లయితే దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి చేజార్చుకోకండి. దేవుడు మిమ్మలను శుద్ధీకరిస్తాడు. మీ పాపములను దేవుని యొద్ద ఒప్పుకొనండి. దేవుడు ఖచ్చితముగా మనలను ఒక నూతన సృష్టిగా ఆయన మార్చగలడు. యేసు రక్తము చేత మనము కడగబడే వారముగా ఉంటున్నాం. తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? కనుక మన పొరపాటులను మనము కనుగొని దైవ సన్నిధిలో మనము ఒక పరిశుద్ధ జీవితాన్ని చేయడానికి ప్రభు మనందరికీ కృప దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మా పొరపాటులన్నీ కూడా ప్రభువా మేము కనుగొని వాటిని ప్రభువా విడిచిపెట్టడానికి మీరు కృప చూపండి. మీకు ఇష్టములైనటువంటి క్రియలు, మా నడవడికలు, మా ప్రవర్తనలలో ఒకవేళ మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉన్నట్లయితే వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రహస్యమందు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ప్రభువా తండ్రి మీరు మీ ముఖ కాంతిలో కనబడుచు ఉన్నవని చెప్పి మోషే భక్తుడు ప్రార్థించిన విధముగానే మా బ్రతుకులలో కూడా ప్రభు అనేక సందర్భాలలో తండ్రి రహస్యముగా చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ప్రభువా మీరు గమనిస్తూ ఉన్నారు తండ్రి. మీ దృష్టి కావచ్చు కూడా ప్రభువా లోకమందంతటిని కూడా సంచరించుచూ ఉన్నది గనుక మా బ్రతుకులను మార్చండి. మీరిచ్చే అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడానికి కృప చూపండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకునండి. దేశ విదేశాలలో ప్రభువా ఈ వర్తమానములను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప సమాధానమును మీరు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను మరి వింటూ ఆధ్యాత్మిక జీవితాలలో బలపరచబడండి. ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడదుము గాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.